ఇప్పుడు ఏంటిదంటే ఏం చెప్పాలి ఏం చెప్పాలబ్బా మీకు అవు కానీ ఏటీఎంలకు పోతుండ్రా నల్ల మీరు పోతలేరా మీరు పోకుంటేంది మీ వంతుకు వేరేటోళ్ళు పోతాండ్రు అది కూడా అర్ధరాత్రి పూట ఎవలంటారా ఇంకెవలు దొంగలు దొంగలు ఏటీఎం దొంగలు పాండ్రి వాళ్ళ పనితనము ఓ మల్క చూసేసొద్దాం రండి. నిజం చెప్తున్నా, ఈ ఏటీఎం మిషన్లు జనాల కోసం కాదు దొంగల కోసమే పెడుతున్నారేమో అని అనిపిస్తున్నది. మనము ఫోన్ పేలు గూగుల్ పేలు స్కానర్లు గీనర్లు అనుకుంటా పైసా ముట్టుడు ఉంటలేదు కదా. ఇక ఏటీఎం మిషన్లు గట్ల బోసిపోతుంటే దొంగలకే మంచిగా అనిపిస్తలేనట్టున్నది. వాటిని పొతం పెట్టే పని పెట్టుకున్నారు. నిన్నటికి నిన్న సూర్యాపేటల ఒక దొంగల ముఠానైతే ఏటీఎం సెంటర్కి నిప్పు పెట్టి పైసల మిషన్ను ఎత్తుకుపోయారు కదా. ఇక ఇప్పుడేమో సంగారెడ్డి జిల్లా బొల్లారంలా ఒకడు ముసుగు వీరుడు చూడురల్లా వీని తన్లాట చూస్తుంటేనైతే నాకే పానం కలుక్కుమంటాంది. ముఖం మీద తువ్వాల కప్పుకొని వచ్చి ఇక ఏటీఎం మిషన్ తోని చిత్ర విచిత్ర విన్యాసాలు చేస్తాండు. మరి ఏమైతుందో చూద్దాము. అయ్యయ్యయ్యో, మిషన్ అయితే ఏడి కాడికి ఇప్పించుండు గాని పైసల పెట్టి మాత్రము వానికి కనబడతలేదు. ఇక ఇండ్ల చేయి పెడుదునా అందులో కాలు పెడుదునా అన్నట్టే చూస్తాడు కదా. యూట్యూబ్ చూసి కూడా వచ్చిండట ఏటీఎంలోకి వెళ్ళి పైసలు ఎట్లా ఎత్తుకోవాలనో. కానీ అందులో చూపించినట్టు ఈడ కథ లేనట్టున్నది. లాస్ట్కు అలారం కుయ్యి కుయ్యమని మోగింది. ఇక వీనికి బీపీ లేచింది. మిషన్ను షల్ టైం అంతా ఖరాబు అని అనుకుంటా దాన్ని తన్నుదాన్ని ఆడికెళ్ళి గాయాబైపోయిండు. అవో గట్ల పాడుపడ్డారు ఏటీఎం దొంగలు.